హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డిజిటల్ మార్కెట్ ట్రైనర్ సాయి కృష్ణ గారు. నమస్తే అండి. నమస్కారం. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సాయి కృష్ణ గారు, ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి సంపాదిస్తున్నారనే చెప్పాలి. అయితే ఎంతమందికి తెలుసో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు అంటే ఎలా దీన్ని స్టార్ట్ చేయాలి, మనం ఎలా సంపాదించాలి ఇన్స్టా నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ తెలియని వాళ్ళకి ఎలా? సో యాక్చువల్గా మనకి ఫేస్బుక్ నుంచి అయినా కానీ ఇన్స్టాగ్రామ్ గురించి మనీ అనేది మనం ఎర్న్ చేయొచ్చు అండి. మనం ఒకవేళ ఫేస్బుక్ నుంచి మనం ఫస్ట్ మనీ ఎట్లా ఎర్న్ చేయొచ్చు, దానికి ఎన్ని వేస్ ఉంటాయి. ఫేస్బుక్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే టోటల్గా మనకి 4 వేస్ ఉంటాయండి. 4 వేస్లో మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మరి దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, వీడియో ప్లాట్ఫామ్స్ నుంచి మనం అంటే వీడియోస్ని తీసుకొని అప్లోడ్ చేసి మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక ప్రాసెస్. సెకండ్ వన్ ఏంటి అంటే, వెబ్సైట్ కంటెంట్ కూడా పుల్ చేసుకొని ఫేస్బుక్ నుంచి మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. అంటే ఇదంతా కూడా వితౌట్ జాబ్. ఒకవేళ బిజినెస్ ఉన్న పీపుల్ కానీ వాళ్ళ యొక్క బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఈ ప్లాట్ఫామ్స్ కూడా మనీ ఎర్నింగ్కి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సేమ్ ప్రొసీజర్ వీటిలో కూడా. కాకపోతే ఇక్కడ రిక్వైర్మెంట్ మనకి వీడియో కానీ లేదా కంటెంట్ కానీ ఉండాలి. అటువంటప్పుడు మనం మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో దీనికి కూడా ఈ ఎలిజిబిలిటీకి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చున్నారు. ఆ రిక్వైర్మెంట్ మనం కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకు మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ మనం ఫస్ట్ ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటే మనకి ఫస్ట్ ఉండవలసిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. ఇప్పుడు నౌడేస్ ప్రతి పర్సన్కి కూడా ఫేస్బుక్ అకౌంట్ అనేది చాలా ఈజీ. ఇట్స్ ఏ ఫ్రీ ప్లాట్ఫామ్ కాబట్టి. సో దాంతోపాటు మనం మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే ఫేస్బుక్ నుంచి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు, మనకి అఫీషియల్గా ఒక పేజ్ ఉండాలి అనమాట. బిజినెస్ పేజ్ ఉండాలి. ఆ పేజ్ నుంచి మాత్రమే మనం మనీ ఎర్న్ చేసుకోగలుగుతాము. ఆ పేజ్లో మనకు కావాల్సిన కంటెంట్ మనం ప్రమోట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మనకు మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇది ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా. సో ఇప్పుడు మనకి మోస్ట్ పాపులర్ ప్లాట్ఫామ్ ఫేస్బుక్ కాబట్టి చాలామంది పీపుల్ ఫేస్బుక్ నుంచి మనీ ఎట్లా ఎర్న్ చేయొచ్చు అని అడుగుతున్నారు. దానికి 4 వేస్ అని చెప్పాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి వీడియో ప్లాట్ఫామ్ అని చెప్పాను. వీడియో ప్లాట్ఫామ్ ఎట్లా ఉంటుంది? సో ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఫేస్బుక్ తీసుకుంటే చూడండి, చూపిస్తాను. ఇక్కడ చాలా పీపుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారండి. మీరు ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్ మీరు మొబైల్లో యూజ్ చేసినా లేదా ల్యాప్టాప్లో యూజ్ చేసినా మీకు వీడియో అని చెప్పి ఆప్షన్ ఉంటుంది అనమాట. అక్కడ మీరు క్లిక్ చేస్తే చాలామంది పీపుల్ ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుంది అంటే ఆ వీడియోస్ పైన మనకి యాడ్స్ విజిబిలిటీ అవుతూ ఉంటాయండి. మీరు చూడండి, ఇక్కడ చాలామంది పీపుల్ వీడియోస్ని ఇక్కడ పెడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు. కావాలి అనుకుంటే ఆ వీడియోస్ ప్లే అవుతునేటప్పుడు మధ్య మధ్యలో మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే డైరెక్ట్ ఫేస్బుక్ నుంచి మనకు మనీ అనేది వస్తుంది. అట్లా కాకుండా మనకి థర్డ్ పార్టీస్ నుంచి అంటే ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మనకి ఎఫిలియేట్స్ని కూడా ఫేస్బుక్ నుంచి మనం యూజ్ చేయొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి మనం ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే సేమ్ ఫేస్బుక్ ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఒకలాగానే ఉంటుంది వర్క్. కాకపోతే ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్లో మనకి బెటర్ అవుట్పుట్ అనేది ప్రెజెంట్ నౌడేస్ ఎక్కువ పీపుల్ యూజ్ చేసేది ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 500+ మిలియన్ పీపుల్ ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేస్తున్నారు. కంపేర్ చేసుకుంటే ఫేస్బుక్తో కంపేర్ చేసుకుంటే ఇది ఈజీగా ఉంటుంది యూసేజ్ కూడా. నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్స్ ఏంటంటే రీల్స్ నుంచి మనీ ఎర్న్ చేస్తారు. అంటే వాళ్ళు రీల్స్ని క్రియేట్ చేసుకొని దాని నుంచి మనీ ఎర్న్ చేస్తారు, లేదా స్టోరీస్ క్రియేట్ చేసుకొని మనీ ఎర్న్ చేస్తున్నారు. అంటే ఫాలోవర్స్ ఎంతమంది ఉండాలి, రీల్స్ ఎన్ని క్రియేట్ చేయాలి, ఎప్పటి నుంచి వీళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుందంట? యాక్చువల్గా మనం ఇన్స్టాగ్రామ్ నుంచి మనం మనీ ఎర్న్ చేయాలనుకుంటే మినిమం 10,000 ఫాలోవర్స్ కావాల్సి ఉంటుందండి ఇన్స్టాగ్రామ్ నుంచి. అయితే ఫేస్బుక్ నుంచి మనకు మనీ ఎర్న్ చేసుకోవడానికి 4 మనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చెప్పాను. కొన్ని ప్లాట్ఫామ్స్కి 500 ఫాలోవర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మనీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం మనకి 10,000 ఫాలోవర్స్ ఉంటే కంప్లీట్గా మనకి 4 రిక్వైర్మెంట్స్ కూడా మనీ ఎర్నింగ్కి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. సో అంటే వీళ్ళకి ఇన్కమ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? వన్స్ ఎప్పుడైతే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిపోయిందో, అంటే ఇప్పుడు నేను చెప్పిన 10,000 ఫాలోవర్స్ కానీ మనకి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మనకి వీడియోస్కి మానిటైజేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ ద డే 1 నుంచి మనకి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చిన ద డే 1 నుంచి మనకి మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో సాయి కృష్ణ గారు, మరి ఎవరు ఎలిజిబిలిటీ అంటారు? సో మన ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఈవెన్ క్వాలిఫికేషన్ నాట్ నీడ్ అండి. అంటే ఈవెన్ 10th క్లాస్ వాళ్ళు కూడా
అర్న్ No. చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏజ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. 18+ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనీ ఎర్నింగ్ అని ఎలిజిబిలిటీ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా ఐదర్ గూగుల్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేదనుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైనా కూడా మనీ ఎర్న్ చేయాలంటే 18+ ఏజ్ ఉండాలండి. 18+ ఏజ్ ఉంటేనే దీనికి ఎలిజిబిలిటీ మనీ ఎర్నింగ్ అనమాట. వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది ఈ ప్లాట్ఫామ్స్ ఏవి చూడదు. అంటే మీది 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ అనేది చూడదు. హౌస్ వైఫ్స్ అయినా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనీ ఎర్నింగ్ ఏంటంటే మన దగ్గర ఏదైతే ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ ని యూజ్ చేసుకుని మనం మనీ అనేది ఆన్లైన్ లో ఎర్న్ చేసుకుంటున్నాం. సో ఆ స్కిల్స్ ఆల్రెడీ ప్రతి పీపుల్కి ఏదో ఒక స్కిల్ ఉంటుందండి. మనం పర్టికులర్గా వేరే నేర్చుకుని మనం ఎర్న్ చేయవలసిన అవసరం. మన దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ నుంచి మనం మనీ ఎర్న్ చేయొచ్చు. చాలా మంది చెప్తారు మనం ఇది చేస్తే మనీ వస్తుంది, అది చేస్తే మనీ. అట్లా కాదు, మీకు ఏదైతే వస్తుందో దాన్ని యూజ్ చేసుకుని మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో 18+ నుంచి 18+ ఏజ్ ఉంటే మనీకి ఎర్నింగ్ ఎలిజిబిలిటీ అండి. సో ఫేస్బుక్ అయినా అంతే, ఇన్స్టా అయినా గూగుల్ అయినా, గూగుల్ ప్లాట్ఫామ్ అయినా, ఓకే, ఏ ప్లాట్ఫామ్ 18+ ఉండాలి. ఎంత టైం పడుతుందండి ఒకవేళ వీళ్ళు సంపాదించాలి అంటే? ఏం చేయాలి అంటే? ఓకే, ఇప్పుడు మనకి ఫేస్బుక్ నుంచి మనం మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏం చెప్పాను, ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పాను. అంటే 500 ఫాలోవర్స్ అన్న సబ్స్క్రైబర్స్ మీన్ ఫాలోవర్స్. మనకి ఎప్పుడైతే 500 ఫాలోవర్స్ వచ్చారో అక్కడి నుంచి ఫస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఫాలోవర్స్ కావాలి. నెక్స్ట్ మనకి ఫాలోవర్స్ 5000 ఫాలోవర్స్. దీంట్లో ఫేక్ ఫాలోవర్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. చేసుకొని ఆటో ఫాలోవర్స్ ఉంటారు, కాకపోతే కొన్ని రోజుల వరకు ఓకే, తర్వాత రిమూవ్ అయిపోతాయండి. కానీ అది ఎప్పటికైనా ప్రాబ్లమే. ప్రాబ్లమే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.